హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ ముందుగా హ్యాపీ భోగి. నైట్ స్టార్టింగే ముగ్గు వేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నానా, కానీ పిల్లలు వీడియో తీయండి అంటే వీడియో తీకున్నట్టు మూవీ చేస్తూ ఉన్నారు. అస్సలు వీడియోనే తీయలేదన్నమాట. పిల్లలు పిలిచేలోపు నేనే వేసేద్దామని వేసేసాను అనమాట. అంతా అయిపోయేలోపు ముగ్గు 11:30 అయిపోయిందండి. నైట్ 9:30కి స్టార్ట్ చేసి 11:30 కంప్లీట్ అయిందనమాట. గుమ్మం ముందర ఇలా తులసికోట ముందు మార్నింగే వేసాను. అలాగే కొంచెం గొబ్బెమ్మలు చేసేద్దామని చేసేస్తాను. మా ఆయన ఈసారి పేడ తీసుకురా అంటే అది జోరుగా వచ్చేసిందంటే ఇంక దాంట్లోకి ఏం చేసేది లేక నేను జొన్నపిండి కలిపేసి చేసేసాను అనమాట. ఎక్కడైనా ఇంక పెట్టాల్సిందే కదా, ఇంకా కంపల్సరీ అన్నట్టు ఏదో ఒకటి ట్రిక్ ట్రై చేయాలన్నట్టు. ఇలా ఎప్పటికైనా మీకు పేడ కానీ జరుగుందనుకో కొంచెం జొన్నపిండి సద్దపిండి ఏదైనా పిండి కలిపేసేయండి. ఎందుకంటే అదైనా కానీ కొంచెం బయట చీమలు అవి తినేస్తాయండి, ఏం కాదులే. కానీ అలాగే చూసారా, అన్నీ గొబ్బెమ్మలు చేసేసాను అనమాట. ఇలా నీట్గా బొట్లు కొంచెం ముగ్గు వేసి బాగా నీట్గా అలంకరణ చేసుకొని నవధాన్యాలు వేసి పెట్టుకోవాలి. ఇలా నవధాన్యాలు వేయడం వల్ల చాలా మంచిదండి, చిన్న క్రిమి కీటకాలు తినేస్తాయి అన్నమాట. అలాగే ముందుగానే గొబ్బెమ్మలు పెట్టేసి ఎర్లీ మార్నింగ్ లేస్తేనే పూజ చేసేసుకోవాలి. అందులోన వీటిలో వచ్చేసి గురువు పువ్వులు, తంగిడి పువ్వులు, కొంచెం జిల్లడు పువ్వులు అలాంటివి పెడతా ఉంటాం మేము చిన్నప్పుడు. ఇప్పుడు దొరకలేదు కాబట్టి ఇవే పెట్టేసాను అనమాట. ఇంట్లో ఉన్న ఫ్లవర్సే నీట్గా పెట్టేసి ఇలా ముగ్గు పెట్టేశాను. చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. సంక్రాంతి ఇలా అంటే అసలు ఆ వైబ్సే వేరండి, చాలా బాగా హ్యాపీగా ఉంటాయి. పిల్లలు కానీ అందరు, పిల్లల నుంచి పెద్దల వరకు ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టం అండి. ఇంకా టైం సరిపోదు కదా పిల్లలతో పాటు అన్నట్టు ఇలా వేసేసాను. అలాగే భోగి మంటలు వేస్తా ఇలా ఉన్నారండి వీళ్ళు కూడా, చాలా బాగా వేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ వేసుకుంటారు వీళ్ళు ఇలా భోగి మంటలు. పిల్లలు బాగా ఎంజాయ్ చేసుకుంటారు అన్నమాట. ఎర్లీ మార్నింగే భోగి మంటలు వేసుకొని ఇలా ఉంటే మంచిదండి. అంటే మనం దగ్గర ఉన్న పాతది ఏదైనా చెడు అనేది పోయి మంచి జరగాలని ఇలా భోగి మంటలు వేసుకొని కాపుకుంటారనమాట. ఇప్పటి నుంచి అయినా కానీ మంచిగా ఉండాలని. చూసారా, మా పిల్లలు మాత్రం అస్సలు మాట వినట్లేదు. పిల్లలే కాదు పెద్దలంగానే అంతే. చూసారా, ఇప్పుడు వచ్చేసి నువ్వుల పిండి చేసేస్తూ ఉన్నాను. ఎంతమంది చేస్తారండి ఈ పండగకి నువ్వులుండలు? చాలామంది చేస్తూ ఉంటారు అనుకుంటా. నువ్వులుండలు ముందు రోజే చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇవి వచ్చేసి అన్ని వెజిటేబుల్స్ చేద్దామని. ఇక్కడ కర్నూలులో వచ్చేసి ఆల్ వెజిటేబుల్స్ కర్రీ చేస్తారు, కానీ నాకు ఒకసారి చేశాను కానీ నాకు నచ్చలేదు. అందుకని కొంచెం నెయ్యి వేసి, సంక్రాంతి గడ్డలు వస్తాయి మనకు, లేకుంటే గాజర్ చిన్న ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో వేసి పెట్టేశాను అనమాట. నెయ్యిలోనే వేస్తాను. అలాగే ఇది వచ్చేసి నువ్వుల పిండి కొంచెం బెల్లము వేసి చేస్తాను. ఇదే ప్రాసెసే ఆల్ వెజిటేబుల్స్ వేసి చేస్తారు ఇక్కడ కర్నూలు సైడు. అది వచ్చేసి 60 రూపీస్ 70 రూపీస్ అనమాట ఒక కిలో. ఆల్ వెజిటేబుల్స్ మొత్తం క్యాబేజ్, సొరకాయ, బీరకాయ అన్నీ మొత్తం కలిపిస్తారనమాట. ఇక్కడ కర్నూలులో ఫేమస్ అలాగే చేస్తారు. అంటే కీడు పండుగ అన్నట్టు అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకుంటారు ఇక్కడ. చూసారా, చిక్కుడుగాయ చేసేసాను, అలాగే గుత్తి వంకాయ కానీ చేశాను. ఇలా అలా చేసి పెట్టుకున్నాను అనమాట. మీలో ఎంతమంది చేస్తారు ఇలాగా?